ఓవరాల్‌గా అయితే అమరావతి ఈజ్ ఎ డెవలపింగ్ టైమ్‌లోనే ఉందని అంటారా ఇప్పుడు? ప్రభుత్వ బిల్డింగ్‌లు కడితే కొంత యాక్టివిటీ వస్తుంది. ప్రభుత్వ బిల్డింగులు కట్టారు. ఎమ్మెల్యేలకి బిల్డింగులు కట్టారు. అది కొంతవరకే. ఆ! బట్ ఇఫ్ యూ వాంట్ ఎకనామిక్ యాక్టివిటీ టు హ్యాపెన్, యెస్. ప్రభుత్వం హ్యాస్ టు ప్లే ఎ కీ రోల్. హ్మ్. సో, వన్ ఆఫ్ ద కన్సర్న్స్ ఈజ్ ఈ మధ్య వచ్చిన పెట్టుబడులు అన్నీ కూడా హ్మ్. ఈదర్ అటు ఉత్తరాంధ్ర కన్నా వెళ్తున్నాయి. ఐటీ పెట్టుబడులు గానీ, ఈ డేటా సెంటర్‌లు గానీ, ఫార్మా పెట్టుబడులు కూడా అటే వెళ్ళాయి చాలా వరకు. హ్మ్. మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వస్తేనేమో ఇటు రాయలసీమ, చిత్తూరు, అనంతపూరు, అనంతపూర్ కర్నూలు, ఆ అటువైపు వెళ్తున్నాయి. కియా తోటి కియా ప్లస్ శ్రీ సిటీ. ఆ రైట్. రెండిటి కాంబినేషన్‌లో అది బాగా మ్యానుఫ్యాక్చరింగ్ పికప్ అయ్యింది. ఈ ప్రాంతం కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పెట్టుబడులు బాగా తగ్గాయి. హ్మ్. అటువంటి నేపథ్యంలో ఇట్ విల్ బి ఎ కన్సర్న్. యెస్. అంతే అమరావతి గదా! ఎంత సక్సెస్ అవుతుందండి. సో, అవును. గవర్నమెంట్ షుడ్ పుట్ అన్ ఎఫర్ట్. హ్మ్. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే కృషి చేయాలి. హ్మ్. కాకపోతే ఒప్పుకుంటాను. దానికి కొందరు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ముందు అమరావతి బిల్డ్ చేసి, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే అప్పుడు మనం కంపెనీలు తీసుకురావచ్చు అనేది. అవును. విచ్ ఈస్ ట్రూ. బట్ అమరావతిలోనే పెట్టాలని లేదుగా. విజయవాడ, గుంటూరు ఇవన్నీ దిట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అమరావతి. అమరావతి అంటే జస్ట్ ఆ చిన్న 50,000 ఎకరాలు కానీ కాదు. ఒకటండి విజయవాడ, గుంటూరు ఇవన్నీ ఉండంగా అమరావతి అన్న పేరు తేవటం ఎందుకు? అక్కడ ఏర్పాటు చేద్దామన్న ప్లాన్ చేయటం ఎందుకు మొదటి నుంచి అనేదే గదా! అటు వైసీపీ అడిగినా లేకపోతే విపక్షాలు మన వామపక్షాల వాళ్ళు అడిగినా గూడా అదే. ఎందుకు అమరావతి? ఈ ప్లేస్‌లోనే పెట్టాలని అనుకున్నారు. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. వీటన్నిటిని కలిపేసారు ఆల్రెడీ గూడా. దీని తుడా కిందకొస్తుంది ఇదంతా. సో, దీన్ని పెట్టేసేసుకోవచ్చు కదా! మళ్ళీ అమరావతి అని చెప్పి మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే ఈ ప్రాంతాల గురించి ఇప్పటివరకు అభివృద్ధి అయిన ప్రాంతాలన్నీ గూడా మళ్ళీ అవి దాన్ని పక్కకి పడేసినట్టే గదా! అనన్న ఆలోచనైతే హ్మ్. అప్పుడు తీసుకొచ్చారు. లేదండి. అసలు మీకు అమరావతి, విజయవాడ నుంచి అసలు పెద్ద దూరమే కాదు. 30 కిలోమీటర్స్. ఇట్స్ అంతే. మీరు కరకట్ట దాటితే అంతే. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ నాట్ వెళ్ళిపోయినట్టే. యాహ్! హ్మ్. కలిసిపోయినట్టు. కొంచెం హ్మ్. గుంటూరుకే కొంచెం దూరం అన్నట్టున్నారు. అవును. బట్ విజయవాడకి అంత దూరం కాదు. మీరు విజయవాడ మ అర్బన్ ఏరియాలో ఇవన్నీ కట్టడం కష్టం కదా! ఈ కొత్త ఫెసిలిటీస్‌కి మీకు భూమి గానీ, హ్మ్. దానికి కావాల్సిన సౌకర్యాలు గానీ, ఇట్ వోంట్ బి పాసిబుల్. హ్మ్. ఇట్ బి వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ మచ్ ఈజియర్ కొంత కొంత దూరంలో. ఇప్పుడు హ్మ్. మనం ఎయిర్‌పోర్ట్ ఉంది. ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్‌కి దగ్గరలో కూడా కట్టొచ్చు. శంషాబాద్‌లో కట్టుకోవచ్చు. అవును. ఇట్ అది బికమ్స్ కరెక్ట్. ఈజియర్. ల్యాండ్ అక్విజిషన్ గానివ్వండి, హ్మ్. కన్‌స్ట్రక్షన్ గానివ్వండి, ఇట్ బికమ్స్ ఈజియర్. బట్ మరీ అంత దూరం ఏం కాదు. ఐ హ్మ్. థింక్ గుంటూరు, అమరావతి, విజయవాడ ఎట్ సమ్ పాయింట్ ఐ థింక్ దే విల్ ఆల్ కలిసిపోతాయి.